నాకు ఏదైనా పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్స్ట్రా తెమ్మంటాను. పావు మీటర్ అలాగా. లేకపోతే ఏదైనా ఎక్స్ట్రా ముక్క అయితే ఇవ్వండి అని అడుగుతాను. కానీ వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, ఈమె ఎక్స్ట్రా లైనింగ్ తీసుకుంటుంది. దాంతోనేమన్నా మనం జాకెట్ కుట్టుకుంటామనుకుంటారో, ఏమనుకుంటారో, ఆ లైనింగ్ మనకి ఎందుకు యూజ్ వస్తది చెప్పండి? అసలు ఆ ముక్కలు మనకు దేనికి పనికిరావు. పెట్టి పెట్టి సంచులు నిండడం తప్ప అక్కడ చేసేదేమీ ఉండదు. లైనింగ్ ఫ్యాబ్రిక్‌తోని మనం ఇల్లు కట్టేస్తాము, జాకెట్లు కుట్టేస్తాము అనేసి తెచ్చిన వాళ్ళ ఫీలింగ్ అనమాట. నాకైతే వాళ్ళ ఫేస్ చూస్తే అలాగే అనిపిస్తది. అందుకనేసి లైనింగ్ ముక్కలు మిగిలినా, మెయిన్ ఫ్యాబ్రిక్ మిగిలినా నేనైతే కస్టమర్‌కి రిటర్న్ చేసేస్తున్నాను. ఒకప్పుడు కోటిలో ఇలాగే చేసేవాళ్ళు. అది ఎందుకా అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇంట్లో చెత్త నింపుకోకుండా ఎవరి చెత్త వాళ్ళకివ్వడం అనేసి నాకనిపిస్తుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. బ్లౌజ్ కుట్టుకునే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఫుల్ హ్యాండ్స్ పెట్టమంటారు, పఫ్ హ్యాండ్స్ పెట్టమంటారు, ఏదన్నా డిజైన్ పెట్టమంటారు. డిజైన్ పెట్టినప్పుడు మనకు ఫినిషింగ్ ఇవ్వడానికి మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్కువ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పడతది. కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువున్నా లైనింగ్ ఫ్యాబ్రిక్‌తోని కూడా మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఎందుకంటే బయటికి తీగలు రాకూడదన్నా, లోడ్ చేయాలన్నా మనకు మెయిన్ ఫ్యాబ్రిక్‌తోని లైనింగ్ ఫ్యాబ్రిక్ గూడా చాలా ఇంపార్టెంటు. సో, నాకనిపిచ్చింది మీతో షేర్ చేశాను. ఏమనిపిచ్చింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.